హలో మై డియర్ ఆస్పిరెంట్స్, క్విక్ రివిజన్లో భాగంగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకు కోర్సు రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఎంకే వెల్లోడి ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంలోని బూర్గుల ప్రభుత్వానికి సంబంధించి ఆ మినిస్ట్రీకి సంబంధించిన అంశాలని, ఏ శాఖకి ఎవరు నియమించబడ్డారనే అంశాలను మీకు కోర్సు రూపంలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వీటిని అడగటం జరిగింది. అందులో తెలంగాణ మూవ్మెంట్ పేపర్ స్పెసిఫిక్గా ఒక పేపర్గా మెన్షన్ చేయటం వల్ల కంపల్సరీగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో అవకాశం ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. చూసినట్లయితే ఎంకే వెల్లోడి ప్రభుత్వం 1949 డిసెంబర్ నుంచి 52 అంటే మొదటి విధానసభ ఏర్పడే వరకు హైదరాబాద్లో కొనసాగింది ఎంకే వెల్లోడి ప్రభుత్వం. దీనికి సింపుల్గా నేను ఒక కోడ్ రూపొందించడం జరిగింది. అంటే గతంలో ఎంకే వెల్లోడి ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు అని ఒక 5-6 నేమ్స్ ఇచ్చి అట్లా జతపరచడం, లేదా 5-6 నేమ్స్ ఇచ్చి కరెక్టు కాదని అడగటం జరిగింది. ఏబిసిడి పైవాట్లు వేసారని. అందుకని దానికి సంబంధించి కూడా నేను కోడ్ను ఒకటి రూపొందించాను. రావి రాజైరాగా శేషాద్రి స్వాగతం చెప్పాడనే కోడ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. రావి రాజైరాగా శేషాద్రి స్వాగతం చెప్పాడు. ఇక్కడ రా అంటే రామకృష్ణారావు, బూర్గుల రామకృష్ణారావు గారు. వి అంటే వినాయకరావు విద్యాలంకారు. నెక్స్ట్ ఇక్కడ మరొక రా అంటే సివి రావు గారు. ఇక్కడ జై అంటే జైన్ యార్జంగ్ బహదూర్ గారు. నెక్స్ట్ మరొక రా అంటే విబి రాజు. నెక్స్ట్ గా అంటే పూల్చంద్ గాంధీ. ఇక్కడ గా అంటే వచ్చేసి గాంధీ. నెక్స్ట్ ఇక్కడ శేషాద్రి అంటే ఆటోమేటిక్గా శేషాద్రి అనే పేరుని ఇక్కడ ఉన్నది. ఈ విధంగా దీన్ని ఈజీగా కోడ్ రూపంలో గుర్తించేటట్లు నేను రూపొందించడం జరిగింది. రావి రాజైరాగా శేషాద్రి స్వాగతం చెప్పాడు అంటే ఎంకే వెల్లోడి ప్రభుత్వంలోని మంత్రులు 7గురిని కూడా ఈ పేర్లు గుర్తుంచుకుంటే ఇందులో లేని పేరుని ఎలిమినేట్ ద్వారా అయినా మనం గుర్తించవచ్చు, లేదా ఈ కోడ్ గుర్తుంచుకున్నా కానీ ఈ విధంగా అయినా గుర్తుంచుకోవచ్చు. మరి ఎవరు ఏ శాఖను తీసుకున్నారన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. బూర్గుల రామకృష్ణారావు గారు తీసుకున్న శాఖ వచ్చేసి విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ శాఖ. మెయిన్ అలా గుర్తుంచుకోండి. రామకృష్ణారావు, బూర్గుల గారు తీసుకున్నది ఏంది రెవెన్యూ శాఖ. ఇలా రా అనే రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. వినాయకరావు విద్యాలంకారు వి వ్యవసాయ శాఖను తీసుకోవడం జరిగింది, పశుసంవర్ధక శాఖను. సో ఇక్కడ వావా అనే రైమింగ్ లెటర్ ద్వారా గుర్తించండి. సివి రావు గారు ఇక్కడ వాణిజ్య శాఖను తీసుకోవడం జరిగింది. తీసుకున్నట్లయితే ఇక్కడ రెవెన్యూ అండి, ఇక్కడ ఇది ఆర్థిక శాఖ. డిఫరెన్స్ గుర్తించండి. సివి రావు ఇక్కడ కామర్స్ అనుకోండి, ఇక్కడ వాణిజ్య శాఖను సిసి అలా గుర్తించండి. జైన్ యార్జంగ్ గారు ప్రజా పనులు, పీపుల్స్ అంటాం, పీడబ్ల్యూడి వర్క్స్ సంబంధించి ఇక్కడ జైన్ యార్జంగ్ ప్రజా పనులు అలా గుర్తుంచుకోండి. విబి రాజు కార్మిక రాజు, విబి రాజుని కార్మిక రాజుగా గుర్తుంచుకోండి. అదేవిధంగా పరిశ్రమల శాఖను తీసుకోవడం జరిగింది. పూల్చంద్ గాంధీ హాస్పిటల్ అనగా వైద్యం, లేదా గ్రామీణ సంస్థలు, స్థానిక సంస్థలు అనగా గ్రామీణ సంస్థలు అలా గుర్తుంచుకోండి. గాంధీ హాస్పిటల్ అని కోడ్ ద్వారా కానీ గ్రామీణ సంస్థలు ఆ విధంగా అయినా గుర్తుంచుకోండి. ఇక శేషాద్రి గారు న్యాయశాఖ, అదేవిధంగా హోంశాఖను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎంకే వెల్లోడి ప్రభుత్వంలోని మంత్రులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, అందులో మంత్రిమండలిలోని వారు తీసుకున్న పోర్ట్ఫోలియోస్ని ఈ విధంగా కోడ్ రూపంలో ఈజీగా గుర్తించవచ్చు. నెక్స్ట్ బూర్గుల ప్రభుత్వంలోని 1952 నుంచి 56 వరకు బూర్గుల రామకృష్ణ గారి ప్రభుత్వం నడిచింది. అంటే హైదరాబాద్ రాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యే వరకు కూడా బూర్గుల ప్రభుత్వం కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు. అది చూసుకున్నట్లయితే బూర్గుల ప్రభుత్వంలోని మంత్రులను చూసినట్లయితే ఫస్ట్ కె వెంకటరంగారెడ్డి అంటే కొండ వెంకటరంగారెడ్డి లేదా కేవి రంగారెడ్డి అంటాం. ఆయన తీసుకున్న శాఖ వచ్చేసి, ఆయన నిర్వహించిన శాఖ ఎక్సైజు అటవీ శాఖ. వెంకటరంగారెడ్డి ఎక్సైజు అటవీ. ఈ విధంగా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి వ్యవసాయం మరియు ప్లానింగ్ను తీసుకోవడం జరిగింది, మర్రి చెన్నారెడ్డి గారు. నెక్స్ట్ విబి రాజు గారు కార్మిక శాఖ.
వెల్లోడి ప్రభుత్వంలో కూడా కార్మిక శాఖనే తీసుకోవడం జరిగింది, కార్మిక రాజు, అలా గుర్తుంచుకోండి. విద్యాలంకారు, వినాయకరావు విద్యాలంకారు కూడా ఇక్కడ వాణిజ్యము, అదేవిధంగా పరిశ్రమల శాఖను తీసుకోవడం జరిగింది. వా అనే లెటరు ఒకే రైమింగ్ లెటర్ ద్వారా. నెక్స్ట్ దిగంబర బిందు హోంశాఖను తీసుకోవడం జరిగింది. దిగంబర్ బిందు హోంశాఖను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జిఎస్ మెల్కోటి గారు ఆర్థిక శాఖ మరియు గణాంక శాఖ. ఇక్కడ చూడండి, ఆర్థిక శాఖ మనం మనీ అనే పేరుతో గుర్తుంచుకున్నట్లయితే మనీ మెల్కోటి అలా గుర్తుంచుకోండి, అయితే జిఎస్లో గణాంక అలా అయినా గుర్తుంచుకోండి. ఇవి మనం గుర్తుంచుకోవడానికి మన బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తున్నాం, అది ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. మీకు ఓన్గా ఏ విధంగా బ్రెయిన్ మ్యాపింగ్ మెథడ్స్ తెలుసు ఆ విధంగా చేసుకున్నా మనం గుర్తుంచుకుంటాం. మెహదీ నవాజ్ జంగ్ ప్రజా ఆరోగ్యం, పీడబ్ల్యూ ప్రజా పనులు. ఇక్కడ జంగ్ కూడా అక్కడ కూడా జంగన్న జైనిఆర్ జంగన్న, ఇక్కడ మెహదీ నవాజ్ జంగ్ ప్రజా పనులు. వెల్లోడి ప్రభుత్వంలో మరియు ఇక్కడ బూర్గుల ప్రభుత్వంలో కూడా చూడండి, ఎల్లోడి ప్రభుత్వం బూర్గులు రెండింటిలో కూడా పీడబ్ల్యూ శాఖ నిర్వహించింది ముస్లింలే. ఈ విధంగా కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎంకే వెల్లోడి ప్రభుత్వం మరియు బూర్గుల ప్రభుత్వం రెండులో కూడా ప్రజా పనుల శాఖను నిర్వహించింది ముస్లిం వ్యక్తులే. నెక్స్ట్ అన్నారావు జ్ఞానముఖి అంటాం లేదా ఘనముఖి అంటాం, ఏ విధంగా అది కూడా స్థానిక సంస్థలు గృహ నిర్మాణ శాఖ. జ్ఞానముఖి కొన్ని పుస్తకాలలో ఘనముఖి అని ఉంటుంది, అలా గాగా తీసుకున్నా కానీ గ్రామీణ గృహ, ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ శంకర్ దేవ్ గారు ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ, హరిజన్ అభ్యుదయ శాఖను తీసుకోవడం జరిగింది. శంకర్ శేష అలా గుర్తుంచుకోండి. ఇక్కడ దేవి సింగ్ చౌహాన్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ. ఇక్కడ స్థానిక సంస్థలు అనేది, ఇది గ్రామీణ అభివృద్ధి, దీని డిఫరెన్స్ గుర్తించండి. నెక్స్ట్ జగన్నాథరావు గారు న్యాయశాఖ జ్యుడిషియరీ, జగన్నాథరావు జ్యుడిషియరీ న్యాయశాఖ అలా గుర్తుంచుకోండి. పూల్సేన్ గాంధీ గారు విద్య ఆరోగ్యం, వెల్లోడి ప్రభుత్వంలో కూడా ఆయన ఆరోగ్య శాఖను నిర్వహించారు, ఈ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ సంగం లక్ష్మీబాయి గారు విద్యాశాఖ సహాయ మంత్రి, సంగం లక్ష్మీబాయి సహాయ మంత్రి, ఏ శాఖ? విద్యాశాఖకి గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్పీకర్గా అదే అంటే హైదరాబాదు ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణ గారి ప్రభుత్వంలో ఇక్కడ విధానసభ యొక్క స్పీకర్గా కాశీనాథ్ వైద్య గారు వ్యవహరించడం జరిగింది. డిప్యూటీ స్పీకర్గా పంపన్న గౌడు, అదేవిధంగా హైదరాబాద్ విధానసభలో ప్రతిపక్ష నేతగా విడి దేశపాండే, అంటే పీడీఎఫ్ పార్టీకి సంబంధించి విడి దేశపాండే గారు వ్యవహరించారు. సీఎంకు సలహాదారుడిగా ఎంకే వెల్లోడి గారు, పౌర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంకే వెల్లోడి గారు వ్యవహరించారు. అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రామానంద తీర్థ, ఎందుకంటే ఒక్కోసారి వీటిని మ్యాచింగ్స్ ద్వారా జతపరచమని అడిగటానికి అవకాశం ఉంది, అందుకోసమనే నేను వీటిని కూడా మెన్షన్ చేశాను. స్పీకర్గా కాశీనాథ్ వైద్య, డిప్యూటీ స్పీకర్ పంపన్న గౌడు, ప్రతిపక్ష నాయకుడు విడి దేశపాండే. నెక్స్ట్ సీఎం సలహాదారుడు ఎంకే వెల్లోడి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రామానంద తీర్థ పనిచేశారు. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ ఎంకే వెల్లోడి ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా బూర్గుల ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, వారు నిర్వహించిన మంత్రిమండలిని సింపుల్గా ఏ విధంగా గుర్తించాలో నేను ఈ వీడియోలో తెలియజేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా క్విక్ రివిజన్లో భాగంగా మీకు గ్రూప్ 2 ఎగ్జామ్కి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.